1347వ సంవత్సరంలో ఇటలీలోని మెస్సినా పోర్ట్లో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. బ్లాక్ సీ వైపు నుంచి కొన్ని ఓడలు వస్తాయి. ఆ ఓడలపైకి వ్యక్తులు ఎక్కినప్పుడు ఓడలో దాదాపు అందరూ భయంకరమైన విధంగా చనిపోయి ఉన్నారని, బతికి ఉన్నవారి శరీరాలపైన నల్లటి పింపుల్స్ ఏర్పడి వాటి నుంచి రక్తం కారుతున్నట్లు చూస్తారు. రికార్డ్స్ ప్రకారం ఈ ఓడలు కాఫా నగరం నుంచి వచ్చాయి. అక్కడ మంగోల్ సైనికులు ఒక విచిత్రమైన వ్యాధి వల్ల చనిపోతున్నారు. అయితే ఈ ఓడ ఇప్పుడే ఆ వ్యాధిని యూరప్ కి తీసుకొచ్చింది. ఈ సంఘటన తర్వాత ఈ విచిత్రమైన వ్యాధి యూరప్ లో కూడా వ్యాపించడం ప్రారంభమైంది. ఆ తర్వాత అది సృష్టించిన మరణ తాండవం అంత భయంకరంగా ఉండేది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో యూరప్ జనాభాలో 1/3 మంది, అంటే దాదాపు 5 కోట్లకు పైగా ప్రజలు చనిపోయారు. సమాధి చేయడానికి కూడా శ్మశానాల్లో చోటు మిగల్లేదు. మొత్తం గ్రామాలు, పట్టణాలు ఖాళీ అయిపోయాయి. ఇవన్నీ కేవలం ఒక ఓడ నుంచి మొదలైంది. అయితే ఇప్పుడు 2026లో మళ్ళీ ఒక ఓడ అలాంటి వ్యాధిని మోసుకుంటూ సముద్రంలో తిరుగుతుంది. ఈ ఓడ పేరు ఎంవి హాండియస్. దీనిపైన సుమారు 147 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 3 ఇప్పటికే హాంటా వైరస్ అనే ప్రమాదకరమైన వైరస్ వల్ల చనిపోయారు. మిగిలిన వాళ్ళు చాలా తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నారు. ఏ దేశము ఈ ఓడను తన పోర్ట్లో ఆపనివ్వడం లేదు. ఎందుకంటే ఈ క్రూజ్ షిప్ పైన వ్యాపించిన వైరస్ గురించి WHO ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. So far, 8 cases have been reported, including 3 deaths. 5 of the 8 cases have been confirmed as hantavirus, and the other 3 are suspected. Hantaviruses are a group of viruses carried by rodents that can cause severe disease in humans. People are usually infected through contact with infected rodents or their urine, droppings, or saliva. The species of hantavirus involved in this case is the Andes virus. ఎందుకంటే ఈ వైరస్ చాలా ప్రమాదకరం. ఒకవేళ ఈ క్రూజ్ నుంచి నగరాల్లోకి వ్యాపిస్తే భారీ వినాశనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ నుంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువ, మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే మనుషుల దగ్గర ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఈ హాంటా వైరస్ అంటే ఏమిటి, ఎందుకు ఇది ప్రపంచాన్నంతా భయపెట్టి ఉంచింది, ఎంవి హాండియస్ క్రూజ్ పైన ఈ వైరస్ ఎలా వ్యాపించింది, ఒకవేళ ఈ వైరస్ వ్యాపిస్తే ప్రపంచంలో ఎలాంటి వినాశనం చూడాల్సి వస్తుంది, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మనం ఈ రోజు ఆ ప్రమాదకరమైన ఓడలో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 1న అర్జెంటీనాలో అత్యంత చివరి నగరమైన ఉషువాయా నుంచి ఒక ఓడ బయలుదేరింది. దీని పేరు ఎంవి హాండియస్. ఇది నెదర్లాండ్స్ కంపెనీ ఓషన్ వైడ్ ఎక్స్పెడిషన్ కు చెందిన లగ్జరీ క్రూజ్ షిప్. దీనిపైన 147 మంది ఉన్నారు. 88 మంది ప్యాసింజర్స్, 59 మంది క్రూ సభ్యులు. వీళ్ళంతా 23 డిఫరెంట్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. ప్లాన్ ప్రకారం ముందుగా ఈ ఓడ అంటార్కిటికాకు వెళ్తుంది. అక్కడ అంటార్కిటికా యొక్క తెల్లటి ఖండం మరియు గ్లేషియర్స్ ను చూస్తారు. ఇది ఒక్కసారి మాత్రమే జీవితంలో వచ్చే ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఈ క్రూజ్ సౌత్ అట్లాంటిక్ లోని చిన్న చిన్న ద్వీపాలపైన ఆగుతూ ముందుకు సాగుతుంది. చివరిగా స్పెయిన్ లోని కెనరీ ద్వీపాల్లోని టెనరైఫాకు చేరుకొని ఈ ప్రయాణం ముగుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం 6 వారాల పాటు సాగుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. అందరూ చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ 147 మందిలో ఒక డచ్ కపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ వయసు సుమారు 70 సంవత్సరాలు. ఈ కపుల్స్ ఓడ ఎక్కడానికి ముందు 4 నెలలుగా సౌత్ అమెరికాను చుట్టి వస్తున్నారు. చిలీ, యురుగ్వా మరియు అర్జెంటీనా అడవుల్లో ట్రెక్కింగ్ చేశారు. కానీ వాళ్లకు ఏమాత్రం తెలియదు ఆ అడవుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్లతో ఒక అతిథి కూడా అంటుకుపోయింది అని. అది వాళ్ల శ్వాస ద్వారా వారి శరీరంలోకి చేరి సరైన సమయం కోసం వేచి ఉంది అని. ఈ కపుల్స్ ఇప్పుడు తమ కోసం మాత్రమే కాకుండా ఆ క్రూజ్ పైన ఉన్న 147 మంది కోసం మరియు ప్రపంచం మొత్తం కోసం పాండమిక్ లాంటి ప్రమాదాన్ని సృష్టించబోతున్నారు. ఇప్పుడు ఇదంతా క్రూజ్ పైకి ఎక్కిన 6వ రోజు, అంటే ఏప్రిల్ 6న మొదలవుతుంది. ఆ డచ్ కపుల్స్ లో భర్తకు తేలికపాటి జ్వరం వస్తుంది. తలనొప్పి, శరీరం నొప్పులు మొదలవుతాయి. ఆ టైంలో వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నారు. క్రూజ్ పైన ఉన్న డాక్టరు అతన్ని పరీక్షించి తేలికపాటి జలుబు, దగ్గు అని చెప్తాడు. ఎందుకంటే చలిగాలి తగిలి ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత చల్లటి ప్రాంతాల్లో ఒకటి కాబట్టి ఎవరికైనా చలి పట్టి జ్వరం వచ్చి ఉంటుందని అందరూ ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నారు. కానీ నెక్స్ట్ డే ఆ వ్యక్తికి జ్వరం చాలా ఎక్కువైంది, కడుపు నొప్పి మొదలైంది.
తీవ్రమైన వాంతులు విరోచనాలు కూడా అయ్యాయి. కొన్ని క్షణాల్లోనే అతని పరిస్థితి దారుణంగా మారిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. క్రూజ్ డాక్టర్స్ కు సడన్ గా ఈ వ్యక్తికి ఏమైందో అర్థం కావడం లేదు అని, ఎందుకు ఇంత పరిస్థితి ఇలా క్షీణిస్తుంది అని. అయితే ఓడపైన పెద్ద టెస్టింగ్ ల్యాబ్ లేదు కాబట్టి బ్లడ్ శాంపిల్స్ లేదా యూరిన్ శాంపిల్స్ ని టెస్ట్ చేసి శరీరంలో ఏమవుతుందో తెలుసుకోలేకపోయారు. ఏప్రిల్ 11న ఓడ బయలుదేరి 10వ రోజున ఆ వ్యక్తి మరణించాడు. ఆ టైంలో ఓడ సౌత్ జార్జియా మరియు సెయింట్ హెలెన్ ద్వీపాల మధ్య సముద్రంలో ఉంది. వేల కిలోమీటర్ల వరకు అనంత సముద్రం మాత్రమే. ఎక్కడా భూమి లేదు, హాస్పిటల్ లేదు. ఓడపైన ఒక డెడ్ బాడీ ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఆ మరణించిన డచ్ వ్యక్తి భార్య కూడా అదే లక్షణాలు కనిపించడం మొదలైంది. ఆమె పరిస్థితి కూడా క్షీణించడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ క్రూజ్ ని వెంటనే సెయింట్ హెలెన్ ద్వీపం పైన ఆపేశారు. అక్కడ 2 విషయాలు జరిగాయి. మరణించిన డచ్ వ్యక్తి శవాన్ని దించేశారు. ఆ అనారోగ్యంతో ఉన్న మహిళను ఫ్లైట్ లో సౌత్ ఆఫ్రికాకు పంపారు. అక్కడ వెంటనే మంచి మెడికల్ ట్రీట్మెంట్ అందించడానికి. కానీ భయపడినట్లుగానే ఏప్రిల్ 26, 2026న ఆ మహిళ సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్ ఎయిర్పోర్ట్ పైన దిగగానే స్పృహ కోల్పోయి అక్కడే మరణించింది. అంటే 15 రోజుల్లో భార్యాభర్త ఇద్దరూ మరణించారు. ఇక్కడ మరో పెద్ద సమస్య ఎదురైంది. సెయింట్ హెలీనా నుంచి జోహాన్స్బర్గ్ వరకు ఆ ఫ్లైట్ లో ఆ మహిళతో పాటు 82 మంది ప్యాసింజర్లు మరియు 6 మంది క్రూ సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా ఆమెతో కలిసి మూసిన విమానంలో శ్వాస తీసుకుంటున్నారు. అంటే ఆ మహిళ తన శరీరంలో మోస్తున్న ప్రాణాంతక వైరస్ విమానంలో ఉన్న ప్రతి వ్యక్తి లోపలికి వెళ్లిపోయింది. అయితే ఇక్కడ సెయింట్ హెలానా నుంచి 1300 కిలోమీటర్ల ముందుకు వెళ్లి ఎసెషన్ ద్వీపానికి చేరుకుంటుంది. అప్పుడు ఈ ఓడపైన మళ్లీ ఈ వైరస్ హరార్ మొదలవుతుంది. చాలా మంది పరిస్థితి సీరియస్ అవుతుంది. వాళ్లకు కూడా అదే లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. ఏప్రిల్ 27న ఒక బ్రిటిష్ ప్యాసింజర్ పరిస్థితి చాలా సీరియస్ అవడంతో సౌత్ ఆఫ్రికాకు పంపించారు. డాక్టర్స్ అన్ని సాధ్యమైన టెస్టులు చేసి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మలేరియా, డెంగ్యూ, ఇన్ఫ్లుయెన్జా, కోవిడ్ అన్ని నెగిటివ్ వచ్చాయి. అంటే ఇది ఏ తెలిసిన వ్యాధి కాదు, ఇది కొత్త వైరస్. ఇది కాంటాక్ట్ లోకి వచ్చిన వ్యక్తుల్ని నేరుగా చంపేస్తుంది. డాక్టర్స్ ఇది COVID-19 లాంటి పరిస్థితిని సృష్టిస్తుందని అర్థం చేసుకున్నారు. ఒక వైరస్ మనుషుల్లో వ్యాపిస్తుంది. అది ప్రాణాంతకం మరియు దాని గురించి ప్రజలకు తెలియదు. ఆ తర్వాత మే 2న డాక్టర్స్ స్పెషల్ టీం ICUలో ఉన్న రోగితో ప్రత్యేక PCR టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ తర్వాత డాక్టర్స్ స్క్రీన్ పైన ఒక పేరు మెరిసింది, హాంటా వైరస్ యాండిస్ స్ట్రెయిన్. అదే రోజు ఓడపైన మరో మరణం జరిగింది. ఒక జర్మన్ మహిళ మరణించింది. ఏప్రిల్ 28న ఆమెకు జ్వరం వచ్చింది. డచ్ కపుల్స్ కి వచ్చిన అదే లక్షణాలు కనిపించాయి. మే 2న ఆమె ఈ ప్రపంచానికి వీడుకోలు చెప్పింది. ఓడ క్యాబిన్ లో ఆమె బాధాకరమైన మరణం జరిగింది. ఇప్పుడు లెక్కలు వేస్తే కేవలం 3 మాత్రమే మరణించారు. ఒక బ్రిటిష్ వ్యక్తి సౌత్ ఆఫ్రికా ICUలో ఉన్నాడు. 2 క్రూ సభ్యులకి జ్వరం మొదలైంది. ఒక ప్యాసింజర్ ముందే సెయింట్ హెలానాలో దిగి స్విట్జర్లాండ్ చేరుకుని జ్యూరిచ్ హాస్పిటల్లో పాజిటివ్ టెస్ట్ అయ్యాడు. మొత్తం 8 మంది ఇన్ఫెక్టెడ్. మిగిలిన 147 మంది ఇప్పటికీ ఆ ఓడలో సముద్రం మధ్యలో చిక్కుకొని ఉన్నారు. This is my sad duty to inform you that one of our passengers sadly passed away last night. I'm told by the doctor we're not infectious, so the ship is safe when it comes to that. అయితే మే 3న ఓడ కేప్ వర్డ్ చేరుకుంటుంది. అది ఒక చిన్న ద్వీప దేశం. ఆ దేశ అధికారులు ఈ ఓడని ఆపడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. అంటే డాక్ చేయడానికి అవకాశం లభించడం లేదు. తర్వాత ఓడకు నెక్స్ట్ గమ్యం స్పెయిన్ టెనరైఫ్. ఇక్కడ స్పెయిన్ హెల్త్ మినిస్టర్ క్రూజ్ ని రానివ్వండి, స్క్రీనింగ్ చేస్తామన్నారు. కానీ కెనరీ ద్వీపాల అధ్యక్షుడు వేరే మాట చెప్పాడు. కోవిడ్ లాంటి పరిస్థితి మళ్ళీ కావాలని లేదన్నాడు. WHO మాత్రం స్పెయిన్ కు కొంత బాధ్యత ఉందని చెప్పింది. ఇక్కడ రాజకీయాలైతే జరుగుతున్నాయి. మే 6న 3 అనారోగ్యంతో ఉన్న వారిని హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లారు. వారిలో 2ని ఆమ్స్టర్డామ్ కు పంపించారు. వాళ్ళు విమానంలో వెళ్తుండగా ఫ్యూయల్ తక్కువైంది. మొరాకోలో రీఫ్యూలింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. కానీ మొరాకో ప్రభుత్వం రోగుల కారణంగా రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది. అంటే ప్రభుత్వాలు ఎంత భయపడుతున్నాయో అర్థమవుతుంది కదా. కానీ ఈ భయం ఏమిటి? ఆ చిన్న హాంటా వైరస్ పైనే. ఇప్పుడు దాని గురించి అర్థం చేసుకుందాం. ఇది ఎలకల్లో ఉండే వైరస్. ఎలకల మలం, మూత్రంలో వైరస్ ఉంటుంది. ఎలకలకు ఇది ఏమీ చేయదు. ఆ మలం ఆరిపోయి దుమ్ముగా మారినప్పుడు ఆ దుమ్ము శ్వాస ద్వారా మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరి వైరస్ వ్యాపిస్తుంది. మొదట తేలికపాటి జ్వరం, బాడీ పెయిన్స్, సాధారణ ఫ్లూ లాగా అనిపిస్తుంది. కానీ 2 నుంచి 4 వారాల్లో
ఊపిరితిత్తుల్లో నీరు నిండడం మొదలవుతుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, లక్షణాలు మరింత ప్రమాదకరంగా మారతాయి. బీపీ పడిపోతుంది, కిడ్నీలు పనిచేయడం ఆపేస్తాయి. కొన్ని గంటల్లోనే పరిస్థితి అంత దారుణంగా మారుతుంది. ఐసీయూలోకి తీసుకెళ్లినా కాపాడడం చాలా కష్టం. దీన్ని హెచ్పిఎస్ అంటారు, అంటే హ్యాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. ప్రతి 10 మందిలో 3 నుంచి 5 మంది వరకు ఇందులో బ్రతకలేరు. దీనికి ఎలాంటి మందు లేదు, వ్యాక్సిన్ కూడా లేదు. డాక్టర్లు డ్రిప్ ఇవ్వగలరు, ఆక్సిజన్ ఇవ్వగలరు, శరీరం స్వయంగా పోరాడి గెలుస్తుందని ఆశపడచ్చు. అయితే ఇప్పుడు ఈ ఓడపైన ఎలకలు ఉన్నాయా అని ప్రశ్న. సమాధానమైతే లేవు. ఈ వైరస్ మనుషుల ద్వారా క్రూజ్ పైకి వచ్చింది. ఆ 4 నెలలు సౌత్ అమెరికా అడవుల్లో తిరిగిన డచ్ దంపతులు అర్జెంటీనా, చిలీ, ఆండీస్ ప్రాంతాల్లో లాంగ్ టైల్డ్ పిగ్మీ రైస్ రాట్స్ అనే ప్రత్యేక ఎలక ఉంటుంది. దానిలో ఆండీస్ వైరస్ ఉంటుంది. వీళ్ళు బర్డ్ వాచింగ్ సమయంలో ఈ దంపతులు ఆ ఎలకతో కాంటాక్ట్ లోకి వచ్చి ఉంటారని సైంటిస్టులు భావిస్తున్నారు. అక్కడ నుంచి వైరస్ వారి శరీరంలోకి చేరింది. ఓడ ఎక్కిన తర్వాత నెమ్మదిగా అందరూ ఇన్ఫెక్ట్ అవ్వడం మొదలైంది. సాధారణ హాంటా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు, ఎలకల నుంచి మనుషులకి వ్యాపించి ఆగిపోతుంది. కానీ ఆండీస్ వైరస్ మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుంది. క్రూజ్ లో కూడా అదే జరుగుతుంది. చిన్న చిన్న క్యాబిన్లు, ఏసీ బంధించిన గాలి, లిమిటెడ్ ప్లేసు. అప్పుడు 147 మంది ఒకరి దగ్గర ఒకరు ఉంటారు కాబట్టి వైరస్ వ్యాపించడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అయితే ఇంకా ఈ హ్యాంటా వైరస్ ఏ కొత్త వైరస్ కాదు. 1950లో కొరియన్ వార్ సమయంలో యుఎన్ సైనికుల్లో ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించింది. తీవ్రమైన జ్వరం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, బ్లడ్ వామిటింగ్స్. వాటితో 3000 మందికి పైగా సైనికులు అనారోగ్యానికి గురయ్యారు. 100 మంది చనిపోయారు. కానీ దాదాపు 25 సంవత్సరాల పాటు ఎవరికి అసలు వాళ్లకు ఏమైందో అర్థం కాలేదు. ఆ తర్వాత 1976లో సౌత్ కొరియా సైంటిస్టు డాక్టర్ హో వాంగ్ లీ హాంటాన్ నది దగ్గర ఉన్న ఎలకల్లో ఒక కొత్త వైరస్ ను కనుక్కున్నారు. తర్వాత కొరియన్ వార్ నుంచి బ్రతికి బయటపడ్డ సైనికుల రక్తంతో దాన్ని మ్యాచ్ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే ఆ సైనికుల దారుణ పరిస్థితికి కారణం ఇదే వైరస్ అని. ఆ తర్వాత ఆ వైరస్ కు ఆ నది పేరునే పెట్టారు, హాంటా వైరస్. ఆ తర్వాత 2025లో ఈ వైరస్ మళ్ళీ హెడ్లైన్స్ లోకి వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఆస్కార్ విన్నింగ్ నటుడు జీన్ హ్యాక్మ్యాన్ భార్య కూడా ఇదే వైరస్ కారణంగా చనిపోయింది. వాళ్ళ ఇంట్లో డీర్ మైస్ కనిపించాయి. ఇప్పుడు ఎంవి హాండియస్ లో కూడా ఇదే వైరస్ మనుషుల్లో వ్యాపిస్తుంది. ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఎందుకంటే ఈ క్రూజ్ లో చిక్కుకుపోయిన వాళ్ళు భూమిపైకి వచ్చిన తర్వాత ఈ వైరస్ ను ప్రపంచం మొత్తం వ్యాపింపజేస్తారేమోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. అంటే వాళ్ళు కావాలని వ్యాపింపజేయరు. ఈ వైరస్ ఆటోమేటిక్ గా వ్యాపిస్తుంది. ప్రపంచంలో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. ఎవరైనా దీని బారిన పడచ్చు. కానీ ఇలా జరుగుతుందని ఈ 147 మందిని చనిపోవడానికి వదిలేయారు. బ్రిటన్ ప్రధాని తమ ప్రజలను కాపాడుతామని చెప్పారు. నెదర్లాండ్స్ కూడా తమ పౌరుల్ని హాస్పిటల్ కి తరలించింది. స్విట్జర్లాండ్ తమ సిటిజన్ పాజిటివ్ తేలినట్టు కన్ఫర్మ్ చేసింది. అర్జెంటీనాలోని సైంటిస్టులు ఆ డచ్ కపుల్ ట్రావెల్ రూట్ ని ట్రాక్ చేస్తూ ఎలకలపైన టెస్టులు చేస్తున్నారు. నెదర్లాండ్స్ ఎవాక్యుయేషన్ చేసి హాస్పిటల్ కి పంపుతుంది. మే 11న క్రూజ్ నుంచి అందరినీ దించేశారు. అందరినీ పూర్తి జాగ్రత్తలతో క్వారంటైన్ చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి కూడా సాధారణ ప్రజల మధ్యకు వెళ్తే భారీ వినాశనం జరగచ్చు. కానీ హాంటా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ, 1 నుంచి 8 వారాల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యంగా కనిపించే వారిలో కూడా వైరస్ దాక్కుని ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్. ఇక ముందు ఏమవుతుందో చూడాలి. ఈ వైరస్ తో ఎలా డీల్ చేస్తారు అని, క్వారంటైన్ లో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుందోనని. కానీ ఇలాంటి వైరస్లు ఒక విషయం మాత్రం బలంగా చూపిస్తాయి. మనిషి తనను తాను ఎంత గొప్పవాడిగా భావించినా ఒక చిన్న వైరస్ ముందు అతనుకు అసలు విలువే లేదని. కంటికి కనిపించని ఒక వైరస్ క్షణాల్లో మనిషిని అంతం చేయగలదు.